గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి చతుర్వింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. వాసుకి
సర్పములన్నింటికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. జరత్కారు మహర్షి ఎప్పుడైతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని అనుకుంటాడో ఆ సందర్భాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడో, ఏ మూల తపస్సు చేస్తున్నాడో ఆ విశేషాలు కూడా ఎప్పటికప్పుడు గమనించి వెంటనే నాకు తెలియజేసినట్లయితే తదనుగుణంగా నేను తగినటువంటి ప్రతిక్రియ చేసి చెల్లెలైనటువంటి జరత్కారు అనే పేరు కలిగిన ఆమెను ఆ మహర్షికిచ్చి వివాహం జరిపించినట్లయితే వారిరువురికి జన్మించినటువంటి సంతానం ఈ సర్పయాగాన్ని నివారించగలుగుతుంది. అందువల్ల మీరు ఏమాత్రము ఏమరపాటు లేకుండా ఆస్తిక మహర్షి జన్మించటానికి వీలుగా వారిరువురికి వివాహం జరిపించాలి. మీరు ఆ జరత్కారు మహర్షి హృదయాన్ని వారి సంచారాన్ని రెండింటినీ కూడా ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండండి అని సర్పములన్నింటికీ ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆ జరత్కారు మహర్షి అసలు వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంలోనే లేడు. ఈ సంసారం అంతా కూడా లంపటం, ఎన్నో సమస్యలతో కూడిన సుడిగుండం కాబట్టి నిరంతరము తపస్సు చేస్తూ శరీరాన్ని కృషింపజేస్తూ పరమాత్మ గురించి అన్వేషిస్తూ ఉన్నాడు ఆయన. ఏ రోజు కూడా ఒక్క గ్రామంలో కూడా ఆగకుండా సంచరిస్తూ ఎక్కడైతే సాయంకాలం అవుతుందో ఆ రాత్రి అక్కడ బస చేయటం, దొరికిన ఆహారం స్వీకరించటం, పండో పత్రమో ఏదో రుచికరమైనటువంటి పదార్థాలు కూడా ఏమీ అక్కర్లేదు ఆయనకు. ఏది దొరికితే అది స్వీకరిస్తూ సంచరిస్తూ తపస్సు మీద ఆసక్తి కలిగి ఆయన దేశాటనం చేస్తూ ఉన్నాడు ఆ జరత్కారు మహర్షి. సతూర్ధ్వరేతాహ తపసి ప్రసక్త స్వాధ్యాయవాన్వీత భయకృతాత్మా చచార సర్వాం పృథివీం మహాత్మా నచాపి దారాన్ మనసాధ్యకాంక్షత. నైష్ఠిక బ్రహ్మచారి అని చెబుతున్నారు. ఊర్ధ్వరేతాహ, అసలు వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆయనకి లేదు. మరి ఈ సర్పములన్నీ కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నాయి. ఈయన మనస్సులో ఎప్పుడు పుట్టేను సంసారం పట్ల ఆలోచన, ఈయన సంతానం కోసం ఎప్పుడు తాపత్రయపడతాడో, వీరి వివాహం జరగటంతోనే కదా మన మంగళాలన్నీ కూడా అనుబంధమై ఉన్నాయి అని సర్పములన్నీ దిగులు చెందుతూ ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడు అంటే తపస్సంపన్నుడు. తాను చేయవలసినటువంటి చక్కని వేదాధ్యయనము, వ్రతములు మొదలైన కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నటువంటి వాడు. నిరంతరము సంచారశీలుడై భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉన్నటువంటి వాడు. మనస్సులో కూడా లేశమైనా కూడా వివాహం పట్ల ఆసక్తి లేనివాడై ఉన్నాడు ఆ మహర్షి. తతో పరస్మిన్ సంప్రాప్తే కాలే కస్మింశ్చిదేవతు పరీక్షిన్నామ రాజా ఆసీత్ బ్రహ్మన్ కౌరవ వంశజః. ఈ రకంగా చాలా కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇప్పుడు శౌనకాది మహర్షులందరికీ సూత మహర్షి కుమారుడైనటువంటి రోమహర్షణుల వారు ఏం చెబుతున్నారంటే, ఉగ్రశ్రవసులు అనేటువంటి సౌతి ఏమి చెబుతున్నారంటే, ఈ సర్పముల యొక్క వృత్తాంతాన్ని ఇంతవరకు చెప్పి ఇక మీద జనమేజయ మహారాజు తండ్రి అయినటువంటి పరీక్షిన్ మహారాజు వృత్తాంతాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఆ పరీక్షిన్ మహారాజు ఎటువంటి వాడు, పాండవుల వంశంలో జన్మించాడు, ఆయన జన్మ ఏ ప్రకారంగా జరిగింది, ఆయన గొప్పతనం ఏమిటి, అవన్నీ కూడా చెప్పటం ప్రారంభిస్తూ ఉన్నారు శౌనకాది మహర్షులతో ఈ సౌతి ఉగ్రశ్రవసుల వారు. పరీక్షిన్నామ రాజాసీత్ బ్రహ్మన్ కౌరవ వంశజ. ఆయన కురువంశంలో జన్మించినటువంటి వాడు. ఆయన జన్మ చాలా గొప్పది, విచిత్రమైనది. కౌరవులందరూ కూడా చక్రవ్యూహాన్ని పన్నారు. అదే పద్మవ్యూహం అని పిలువబడుతుంది. ఆనాడు అర్జునుడు అందుబాటులో లేకపోతే అభిమన్యుణ్ణి కోరితే ధర్మరాజు అభిమన్యుడు ఆ సమరాంగణంలో ప్రవేశించి తానొక్కడే ఆ చక్రవ్యూహాన్ని ఛేదించి అనేక మంది కురువీరులందరినీ కూడా నశింపజేశాడు. దుర్యోధనాదులు కుటిలమైనటువంటి ఉపాయంతో అందరూ కలిసి కర్ణునితో పాటు ఆ అభిమన్యుణ్ణి సంహరించారు. ఆనాటికి అతని భార్య అయినటువంటి ఉత్తర గర్భవతి. ఆ ఉత్తరా గర్భమునందు జన్మించినటువంటి వాడే ఈ పరీక్షిన్ మహారాజు. ఈ పరీక్షిన్ మహారాజు జన్మించక పూర్వము
పాండవ వంశాన్నంతా కూడా నిర్వంశం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు దుర్యోధనుని దగ్గర మాట ఇచ్చి నేను పాండవ వంశం లేకుండా చేస్తానని అర్ధరాత్రి పూట యుద్ధం పూర్తయిన తరువాత గుడారాల్లో శిబిరాల్లో ఉన్నటువంటి పాండవ సైన్యంలోకి చొరబడి యుద్ధంలో మరణించగా మిగిలినటువంటి వీరులందరినీ కూడా రాత్రికి రాత్రే ఉప పాండవులతో సహా అశ్వత్థామ సంహరించాడు. అతని కసి అక్కడితో చల్లారలేదు. ఉత్తరాగర్భమునందు ఉన్నటువంటి అభిమన్యుని యొక్క తేజస్సును కూడా ఏ విధంగా అయినా కూడా నశింపజెయ్యాలి అని బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అది ముందుగా ప్రయోగించింది ఎవరి మీద అంటే పాండవుల మీద ప్రయోగించాడు. ఆ పాండవులు దానికి ధీటుగా అర్జునుని ద్వారా అదే అస్త్రాన్ని ప్రయోగించేటప్పటికీ వ్యాసమహర్షి సలహా మేరకు అర్జునుడు తాను ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ ఈ అశ్వత్థామ మాత్రం పట్టుదలకి పోయి అది నేను ఉపసంహరించుకోలేను, ఖచ్చితంగా దుర్యోధనునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టవలసిందే, పాండవ వంశం అనేది నిర్వంశం అవ్వవలసిందే. కాబట్టి ఈ అస్త్రము లోకాలను వినాశనం చెయ్యకపోయినా పాండవుల యొక్క వంశాన్ని నిర్వంశం చేస్తుంది, వారి స్త్రీల మీద గర్భం మీద దీన్ని ప్రయోగిస్తున్నాను అన్నాడు. ఆ కారణం చేత ఈ పరీక్షిన్ మహారాజు ఉత్తరాగర్భం నుంచి బయటపడడానికి పూర్వమే ఆ అస్త్ర ప్రభావం వల్ల అతడు మరణించాడు. పరీక్షిన్ మహారాజు గర్భమునందే పుట్టినటువంటి వాడు మృత శిశువై జన్మించాడు. ఉత్తరాన్యపతద్భూమౌ కృపణా పుత్రగృద్ధిని. పాపం ఉత్తర ఎంతో బాధపడుతోంది. ఎవరూ లేరు వంశాన్ని నిలబెట్టేటువంటి వారు. ఉప పాండవులంతా మరణించారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత రాజ్యాన్ని నిలబెట్టగలిగేటువంటి వారెవరూ కూడా కనిపించటం లేదు. ఆ ఉత్తరాగర్భములో ఉన్నటువంటి వంశాంకురమే వీళ్ళందరికీ ఆధారం. అందువల్ల మరణించినటువంటి ఆ పుత్రుని చూచి ఉత్తర బాధపడుతూ ఉన్నది. చుక్రో శకుంతి దుఃఖార్త సర్వాశ్చ భరత స్త్రియ. ఆ భరత వంశంలో ఉన్నటువంటి కుంతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా మరణించినటువంటి పుత్రుడు జన్మించాడని దుఃఖపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఉత్తర శ్రీకృష్ణ పరమాత్మ పాదాల మీద పడి నమస్కరించి ప్రార్థించింది. ప్రాంజలి పుండరీకాక్షం, స్వామి నువ్వే దిక్కు, మమ్మల్ని అందరినీ కూడా ఆపద సమయంలో ఉద్ధరించేటువంటి వాడవు నీవే, నీవే పరమాత్మవు అనేటువంటి శరణాగతితో ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదములు పట్టుకుని బాధపడితే ఉపస్పృశ్య తతః కృష్ణ బ్రహ్మాస్త్రం ప్రత్యసంహరతు. ఆ బ్రహ్మాస్త్రం వల్ల ఆ బాలునికి కలిగినటువంటి ఖేదం ఏదైతే ఉందో అది పోగొట్టి ఆ అస్త్రము యొక్క శక్తినంతా కూడా శ్రీకృష్ణుడు ముందుగా ఉపసంహరించేశాడు. వెంటనే బాధపడద్దమ్మా, నన్ను నమ్మిన వాళ్లను నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏష సంజీవయామ్యేనం పశ్యతాం సర్వదేహినాం. అందరినీ కూడా రక్షించేటువంటి వాడిని నేను, ఇంతమంది చూస్తుండగా ఈ పిల్లవాడిని నేను బ్రతికిస్తానని ఒట్టు పెడుతూ యథామే దయితో ధర్మ బ్రాహ్మణశ్చ విశేషత. ఏమాత్రము కూడా లోభగుణం లేకుండా ధర్మానికి కట్టుబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రహ్మతత్వం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు వాళ్ళందరూ నాకు ఇష్టం. అలాగే నేను కూడా ధర్మాన్ని రక్షిస్తానని సంకల్పాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి నేనే ధర్మాన్ని రక్షించేవాడిని అయితే తప్పకుండా ఈ పిల్లవాడు జీవించుగాక. అభిమన్యోహ సుతో జాతః మృతో జీవత్వయం తథా యథాహం నాభిజానామి విజయేతు కదాచన. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాలు ఈనాటివి, ఈనాడు మనం చెప్పుకోబోయేటువంటి వాటిల్లో ఇంకా రాలేదు. ఇవి భారతంలో ఉన్న విషయాలు. పరీక్షిన్ మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నాం. అసలు పరీక్షిన్ మహారాజు ఎవరు, ఎలా జన్మించాడని చెబుతూ ఆయన జన్మించిన సందర్భంలో ఉన్నటువంటి విషయాలు సంక్షిప్తంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. నేనే గనక ధర్మాన్ని రక్షించేవాడినైతే అర్జునుని పట్ల నాకు ఏ కోశమైనా కూడా తేడా భావం లేకపోయినట్లయితే, అతని పట్ల నాకు కోపము ఏనాడు రాని మాట నిజమైనట్లయితే ఈ పిల్లవాడు జీవించుగాక. యథా సత్యంచ ధర్మస్య మయి సత్యం ప్రతిష్ఠితం. నేనే గనక సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడినైతే, నా యందవి ఉన్నట్లయితే
ఈ మరణించినటువంటి ఈ శిశువు జీవించుగాక అని ఆశీర్వదించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఆశీర్వచనంతోనే, ఆ పరమాత్మ స్పర్శతోనే ఆ పరీక్షిన్ మహారాజు వెంటనే జీవించాడు. అప్పటి నుంచి అక్కడ చూచాడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య రూపాన్ని. ఎవరైనా ఆ రూపంలో ఉన్నవాళ్ళు కనిపిస్తారా, ఆ స్వామిని మళ్ళీ చూడాలి అనేటువంటి తపన అందరినీ పరీక్షగా చూడటం మొదలెట్టాడు. అందువల్లనే ఆయన పరీక్షిన్ మహారాజు అనేటువంటి సార్థక నామధేయుడయ్యాడు. ఇంకా ఈ రకమైనటువంటి పరీక్షిన్ మహారాజు యొక్క గొప్ప చరిత్రను ఇప్పుడు ఈ శౌనకాది మహర్షులందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. పరీక్షిన్ మహారాజు చరిత్ర ఎందుకు వినిపిస్తూ ఉన్నాడు అంటే, ఆయన కుమారుడే జనమేజయుడు, సర్పయాగాన్ని జరిపించినటువంటి వాడు జనమేజయుడు. కాబట్టి అసలు సర్పయాగానికి మూలం ఎక్కడ పుట్టింది అనే విషయాలన్నీ కూడా ఉపాఖ్యానాలు వివరిస్తూ ఈ పరీక్షిన్ మహారాజే కదా సర్పము యొక్క కాటు చేత మరణించింది, ఆ కోపంతోనే కదా జనమేజయుడు సర్పయాగం చేసింది. అందువల్ల సర్పము యొక్క కాటుకు గురైనటువంటి జనమేజయుని తండ్రి అయిన ఆ పరీక్షిన్ మహారాజు వృత్తాంతాన్ని సంక్షిప్తంగా మనకు అందిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి. పరీక్షిన్నామ రాజాసీత్ బ్రహ్మన్ కౌరవ వంశజ యథా పాండుర్మహాబాహు ధనుర్ధరవరో యుధి తథా విఖ్యాతవాన్ లోకే పరీక్షిత్ అభిమన్యుజ. ఆ పాండురాజు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు కదా, ధృతరాష్ట్రుని యొక్క సోదరుడు. అతడు ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడో అతని వలె ఈ పరీక్షిన్ మహారాజు కూడా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఈ పరీక్షిన్ మహారాజుకి పాండురాజు ఏమవుతాడంటే ముత్తాత అవుతాడు. తథా విఖ్యాతవాన్ లోకే పరీక్షిత్ అభిమన్యుజ. అభిమన్యునకు జన్మించినటువంటి ఈ పరీక్షిన్ మహారాజు ఆ పాండురాజుతో సమానమైనటువంటి గొప్పతనము, పరాక్రమము, తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. బభూవ మృగయాశీల పురా అస్య ప్రపితామహ. ఇతని ముత్తాతైనటువంటి ఆ పాండురాజుకు వేటంటే చాలా ఇష్టం. వేటాడటం కోసం ఎంతో ఇష్టపడి వెడుతుండేవాడు పాండురాజు. అటువంటి లక్షణాలే ఈయనకు కూడా వచ్చాయి. అందువల్ల పరీక్షిన్ మహారాజు కూడా తరచూ వేటకి వెడుతూ ఉంటాడు. ఒకసారి ఇలాగే వేటకి వెళ్ళాడు. మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ తరక్షూన్ మహిషాంస్తథా అన్యాంశ్చ వివిధాన్ వన్యాన్ చచార పృథివీపతి. ఆ అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలు అనేక రకములైన ఉన్నాయి. అడవి పందులు, అదేవిధంగా శివంగులు, దున్నపోతులు మొదలైనటువంటి జంతువులన్నింటినీ కూడా వేటాడుతూ గహనమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు. ఆ జంతువులు కూడా అతన్ని రెచ్చగొడుతూ ముందు వేగంగా పరిగెడుతున్నాయి. సకదాచిత్ మృగం విద్వా బాణేనా నత పర్వణ పృష్ఠతో ధనురాదాయ ససార గహనేవనే. ఇంతలో ఒక మృగాన్ని చూచాడు. ఆ మృగాన్ని చూచి దాన్ని పట్టుకోవాలని ఆసక్తితో రథం మీద దాన్ని వెంబడిస్తూ వెడుతున్నాడు. అతని చేతిలో గొప్ప ధనస్సుంది. ఆ బాణము కూడా వంపు తిరిగి చాలా వాడిగా ఉన్నది. అది ప్రయోగిస్తే ఎంతటి క్రూర మృగమైనా కూడా మరణించవలసిందే. ఆ రకంగా ఆ మృగం మీద ఉండేటువంటి ఆసక్తితో ఎంత దూరం వెడుతున్నాడో తెలుసుకోకుండా ఎంతో తీక్ష్ణమైనటువంటి వేగంతో దాని వెనకాల పడి వెడుతూ ఉన్నాడు. యథైవ భగవాన్ రుద్ర విద్వా యజ్ఞమృగందివి అన్వగచ్చతు ధనుష్పాణి పర్యన్వేష్టుమితస్తతః. పరమశివుడు యజ్ఞ సంబంధమైనటువంటి మృగాన్ని ఒకప్పుడు వేటాడాట. ఆ పరమశివుడు ఏ విధంగా అయితే యజ్ఞ సంబంధమైనటువంటి మృగాన్ని వేటాడుతూ వెంబడించి వెళ్ళాడో, ఇక్కడ ఈ పరీక్షిన్ మహారాజు ఈ మృగాన్ని వేటాడుతూ ధనస్సుని ధరించి వెడుతూ ఉంటే ఆ రకంగా కనిపిస్తున్నాడు. సాక్షాత్తు పరమశివుళ్లాగా మంచి తేజస్సుతో, రుద్రమైనటువంటి స్వరూపంతో తీక్షణంగా కనిపిస్తూ ఉన్నాడు. నహితేన మృగో విద్ధో జీవన్ గచ్చతి వైవనే పూర్వరూపంతు తత్తూర్ణం సోగాత్ స్వర్గగతిం ప్రతి. ఈ శ్లోకంలో చాలా విచిత్రమైనటువంటి చమత్కారమైన విషయాన్ని చెబుతున్నారు వ్యాసుల వారు. ఆ మృగము కనిపించకుండా వెళ్ళేటప్పటికీ దాన్ని వెంబడిస్తున్నాడు. సహజంగా పరీక్షిన్ మహారాజు దృష్టిలో పడినటువంటి ఏ మృగమైనా కూడా మరణించవలసిందే, దానికి తిరుగులేదు.
జీవన్ గచ్చతి వై వనే నహి, బతికి బయటపడదు ఏ మృగము కూడా. కానీ ఈ మృగం అతనికి కనిపించకుండా పోయింది. ఈ మృగం కనిపించకపోవటం చేతనే వెంబడిస్తూ ముందు వెనక ఆలోచించకుండా, భవిష్యత్తు తెలియక ఈ పరీక్షిన్ మహారాజు ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు. ఆ తప్పిదం వల్లనే అతను పొందబోయేటువంటి మరణానికి ఇది పూర్వరంగమయ్యింది. ఆ లేడిని, ఆ మృగాన్ని వెతుక్కుంటూ గనక ఇతడు వెళ్ళకపోయినట్లయితే ఆ మరణం అనేది వచ్చేది కాదేమో. ఇదే ఇతని మరణానికి వేయబడినటువంటి పూర్వరూపము, మొట్టమొదటి నిదర్శనమై నిలిచింది. దాన్ని వెతుకుతున్నాడు, కనిపించలేదనేటువంటి తీక్ష్ణ దృష్టితో వెడుతున్నాడు, ముందు వెనక ఆలోచించట్లేదు. అందువల్ల భవిష్యత్తులో అతను స్వర్గాన్ని పొందాడు. తర్వాత అతనికి రాబోయేటువంటి ప్రమాదం ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు. పరీక్షితో నరేంద్రస్య విద్ధోయన్నష్టవాన్ మృగ దూరం చ అపహృతస్తేన మృగేణ సమహీపతి. ఆ మృగము అసలు కనిపించకుండా చాలా వేగంతో వెళ్ళిపోయింది, దృష్టి పథంలో కూడా లేదు. చాలా వేగంగా వెళ్ళిపోయేటప్పటికీ ఆ మృగము చేత ఈ మహారాజు గారి మనస్సు అపహరింపబడింది. ఈయన కూడా వివశుడైపోయాడు. పట్టుదల వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి వివేకం కాస్త నశించిపోతుంది. ఎలా అయినా కూడా దాన్ని సాధించాలి. ఇది పట్టుదలతో కూడిన విషయం, నలుగురిలో మర్యాదకి సంబంధించిన విషయం అని ముందు వెనక చూసుకోకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా పట్టుదలతో మనం చేసేటువంటి కొన్ని అకార్యములు మనకి లేనిపోయినటువంటి కష్టాలను తెచ్చిపెడతాయి. ఇక్కడ ఈ పరీక్షిన్ మహారాజు కూడా ఆ మృగం వెంట పడుతూ దాన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు తప్ప, నేనేమిటి ఇంత వేగంగా వెడుతున్నాను, విచక్షణారహితంగా వేగంగా వెడుతున్నాను అని ఆలోచించలేదు. పరిశ్రాంత పిపాసార్త ఆససాదమునింవనే. ఇలా పరిగెత్తగా ఆయనకు కూడా అలసట వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దగ్గరలో ఉన్నటువంటి ఒక ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి ముని దగ్గరికి వెడితే ఆ ముని పేరు శమీక మహర్షి. ఆ మహర్షి ఏం చేస్తున్నాడు? చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆయన మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడాడు. ఆ విషయం మహారాజుకి తెలియదు. గొప్పవాళ్ల యొక్క ఉదాసీనత చూచి అసమర్థులని అనుకుని వారిని అపార్థం చేసుకునేటువంటి సన్నివేశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మహారాజు గారు కూడా ఆ మహర్షి యొక్క గొప్పతనాన్ని చూచి, ఆ మౌనవ్రతాన్ని చూచి అపార్థం చేసుకున్నాడు. ఆ మహర్షి ఎటువంటి వాడు అంటే, గవాం ప్రచారే శ్వాసీనం వత్సానాం ముఖ నిసృతం భూయిష్టముపయుంజానం ఫేనమా పిబతాం పయః. ఆయన వ్రతం ఎలాంటిది అంటే ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు, మౌనంగా ఉంటాడు. దూడలు ఆవు పొదుగు దగ్గర పాలని స్వీకరించేటప్పుడు అందులోంచి వాటి ముఖం నుంచి బయటకు వచ్చేటువంటి నురుగు ఉంటుంది. ఆ నురుగుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తన వ్రతాన్ని నిలుపుకునేటువంటి గొప్ప తపస్సంపన్నుడు ఆ మహర్షి. ఆహారం గురించి ఎక్కువ ఆయనకి ఆరాటం లేదు. ఆ దూడలు పాలు తాగేటప్పుడు వాటి నోటి నుంచి వచ్చేటువంటి నురుగు ఏదైతే ఉంటుందో ఆ నురుగు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు. గోవులు ఉన్నటువంటి గోష్ఠంలోనే, ఆ దగ్గరలోనే ఆయన నివసిస్తూ ఉంటాడు. భూయిష్టముపయుంజానం ఫేనమా పిబతాం పయః. ఆ నురుగుని మాత్రమే, పాల యొక్క నురుగుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు. తమభిద్రుత్య వేగేన సరాజా సంశితవ్రతం అపృచ్ఛతు ధనురుద్యమ్యతం మునిం క్షుచ్ఛ్రమాన్వితః. ఎంతో వేగంగా ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చినటువంటి ఈ పరీక్షిన్ మహారాజు ఆ మహర్షిని చూచి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ధనస్సు చేతిలోనే ఉంది. మహర్షి, నాకు బాగా ఆకలి వేస్తోంది, దాహం వేస్తోంది, అలిసిపోయాను అన్నాడు. ఆకలితో ఉన్నాడు, శ్రమతో కూడి ఉన్నాడు ఆ మహారాజు. భో బ్రహ్మన్ అహం రాజా పరీక్షిత్ అభిమన్యుజ మయా విద్ధో మృగో నష్ట ఖచ్చితం దృష్టవానసి. ఓ మహర్షి, నేను ఒక మృగాన్ని వేటాడుతూ వచ్చాను, అది ఇటుపక్కగానే వచ్చింది అనుకుంటున్నాను. నువ్వేమైనా మృగాన్ని చూచావా? ఈ దగ్గరలో ఏమన్నా దాగి ఉందా అని ఆ మహర్షిని అడిగాడు. ఆయన తపోనిష్టలో ఉన్నటువంటి వాడు, హింసకి దూరంగా ఉన్నటువంటి వాడు. ఈయన మాటలు కూడా ఆయన వినలేదు, ఆయన ధ్యానంలో ఆయన ఉన్నాడంతే. ఆయన్ని చూడంగానే మహారాజుకి
లోపల చాలా బాధ కలిగింది, కోపం కూడా వచ్చింది. సమునిస్తం తు నోవాచ కించిన్మౌనవ్రతే స్థితః తస్య స్కంధే మృతం సర్పం క్రుద్ధో రాజా సమాసృజత్. నేను ఇంత కష్టపడి శ్రమతో కూడి ఇక్కడికి వచ్చి ఉన్నాను, నేనేం మాట్లాడుతున్నా కూడా ఈ మహర్షి దగ్గర నుంచి సమాధానం లేదు. ఒక పక్క నేను అలిసిపోయి ఉన్నాను, ఈయనకి ఎంత అహంకారం. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతో అడుతనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడు ఏమన్ననలైన సేయడు సమగ్ర ఫలంబులు పెట్టడింత సంపన్నత నొందెనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావముల్. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, నన్ను కనీసం కూడా చూడడు. శ్రీమద్ భాగవతంలో పోతన వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ఎంతో గర్వంతో ఉన్నాడు ఈయన, కనీసం మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా లేదు. ఇంత తపస్సుతో ఉంటే ఇంత అహంకారం ఉంటుందా? వచ్చినటువంటి మహారాజుని గౌరవించడు, కనీసం పళ్ళు ఫలములు ఏమీ ఇవ్వడనుకున్నాడు అని మనుజేశ్వరుడు మృగయా పరిఖేద నితాంత దాహ సంజనిత దురంత రోషమున సంయమితన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు మృత సర్పమునొక్కటి వింటికోపునన్ పనివడి తెచ్చివైచే అటు బ్రహ్మమునీంద్రుని అంశవేదికం. ఈ రకంగా కోపించినటువంటి ఆ మహారాజు ఏం చేశాడంటే, నీ పనిలా ఉందా? నా అంత మహారాజు దేశాన్ని ఏలేటువంటి వాడు వచ్చి నిన్ను పలకరిస్తూ ఉంటే సమాధానం చెప్పవా? నీ సంగతి చెప్తానని ఆ వేట వల్ల కలిగినటువంటి అలసట వల్ల, దాహంతో కూడినటువంటి బాధతో, విపరీతమైనటువంటి రోషంతో సహనం కోల్పోయి ఆ మహర్షి మెడలో తన దగ్గర ఉన్నటువంటి ధనస్సు యొక్క చివరి భాగంతో ఒక మరణించినటువంటి సర్పాన్ని తీసుకొచ్చి ఆ మహర్షి మెడలో వేశాడు ఈ పరీక్షిత్ మహారాజు. ఆయన ఇంకా తపోనిష్టలోనే, అలా వ్రతనిష్టలోనే ఉన్నాడు. ఆ మహర్షి ఏమీ మాట్లాడలేదు. ఈయన మాత్రం తన సహనాన్ని కోల్పోయి పరీక్షిత్ మహారాజు ఆ పక్కనే చచ్చిపడి ఉన్నటువంటి ఒక పాముని తీసుకుని వచ్చి ఆ మహర్షి మెడలో వేశాడు. అలా వేసేటప్పటికీ సముత్క్షిప్య ధనుష్కోట్య సచైనం సమువైక్షత. ఈయన ఇన్ని చేస్తున్నా కూడా ఆ మహర్షి కనీసం ఆయన వంక చూడలేదు. ఇదేమిటిలా జరిగిందని బాధను కూడా పట్టలేదు. నసకించిత్ ఉవాచైనం శుభం వా యది వా శుభం సరాజా క్రోధముత్సృజ్య వ్యధితస్తం తథాగతం. ఆ మహర్షి ఇంత చేసినా కూడా మాట్లాడలేదు. దాహానికి నీళ్ళు అడిగితే ఇవ్వలేదు, సరే సర్పం మెళ్ళో వేసినా కూడా కోపం రాలేదే. నా మెళ్ళో సర్పం వేస్తావా, ఎంత పని చేశావు, నిన్ను శపిస్తా అనాలిగా. అలా ఏమీ అనలేదు. ఆయన ప్రశాంతంగా వ్రతదీక్షలోనే ఉన్నారు. అప్పుడు అర్థమైంది మహారాజుకి, అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను. ఈయనేదో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షిని అపార్థం చేసుకుని ఈ రకమైనటువంటి అపచారం నేను చేశాను అని తనలో ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి పరితపించాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. దృష్ట్వా జగామనగరం ఋషిస్వాసీ తథైవ సహా నహితం రాజశార్దూలం క్షమాశీలో మహాముని. అక్కడి నుంచి మహారాజు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ మహర్షి యొక్క మనస్సు ఎటువంటిది అంటే చాలా క్షమాగుణంతో కూడినటువంటిది కాబట్టి ఆయన ఇంత చేసినప్పటికీ కూడా మహారాజుని ఒక్క మాట కూడా అనలేదు, శపించలేదు. సహనంతో అలాగే ఉన్నాడు ఆయన. ఆయన ఏమనుకున్నాడు, ఈ మహారాజు తన ధర్మాన్ని పరిపాలించేటువంటి ఒక ప్రభువు, దేశాన్ని ఏలేటువంటి వాడు. క్షణికమైనటువంటి కోపంతో చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్లను, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్లను క్షణికమైన ఆవేశంతో మనం వాళ్ళని ఏ విధంగా కూడా తిరస్కరించకూడదు. వాళ్లకున్నటువంటి కార్యబాహుళ్యం వల్ల ఒక్కొక్కసారి విసిగిపోయి వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే మనం దానికి వెంటనే ప్రతిక్రియ చేయకూడదు. ఎందువల్లంటే వాళ్ళకున్నటువంటి బాధ్యత అంత గొప్పది. వారు అలసటతో ఉండొచ్చు, ఏదైనా పరాకులో ఉండొచ్చు, సమస్యలన్నీ చుట్టుముట్టి ఉండొచ్చు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి చక్కని పదవిలో ఉన్నవారు కానీ, కార్యంలో ఉన్నవాళ్ళు కానీ పొరపాటు ఏదన్నా చేసినట్లయితే మన దగ్గర అవకాశం ఉంది కదా అని వాళ్ళకి కీడు తలపెట్టకుండా ఎందువల్ల అలా చేశారని వారి యొక్క స్థితిని వారి వైపు నుంచి కూడా ఆలోచించడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ మునీశ్వరుడు కూడా అటువంటి క్షమాగుణం కలిగిన వాడు కాబట్టే ఆ మహారాజు యొక్క స్థితిని తెలుసుకుని ఏమాత్రమూ మాట్లాడకుండా
ఆయన వ్రతంలో ఆయనే ఉన్నాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందనేటువంటి విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ చత్వారింశోऽధ్యాయః అథ చత్వారింశోऽధ్యాయః ఆస్తికపర్వణి ఆస్తికపర్వణి పరీక్షిదుపాఖ్యానం పరీక్షిదుపాఖ్యానం సతూర్ధ్వరేతాస్తపసి ప్రసక్తః సతూర్ధ్వరేతాస్తపసి ప్రసక్తః స్వాధ్యాయవాన్ వీతభయః కృతాత్మా స్వాధ్యాయవాన్ వీతభయః కృతాత్మా చచార సర్వాం పృథివీం మహాత్మా చచార సర్వాం పృథివీం మహాత్మా న చాపి దారాన్ మనసాధ్యకాంక్షత న చాపి దారాన్ మనసాధ్యకాంక్షత తతో పరస్మిన్ సంప్రాప్తే తతో పరస్మిన్ సంప్రాప్తే కాలే కస్మింశ్చ దేవతు కాలే కస్మింశ్చ దేవతు పరీక్షిన్నామ రాజాసీత్ పరీక్షిన్నామ రాజాసీత్ బ్రహ్మన్ కౌరవ వంశజః బ్రహ్మన్ కౌరవ వంశజః యథా పాండుర్మహాబాహుః యథా పాండుర్మహాబాహుః ధనుర్ధరవరో యుధి ధనుర్ధరవరో యుధి తథా విఖ్యాతవాన్ లోకే తథా విఖ్యాతవాన్ లోకే పరీక్షిదభిమన్యుజః పరీక్షిదభిమన్యుజః బభూవ మృగయాశీలః బభూవ మృగయాశీలః పురాస్య ప్రపితామహః పురాస్య ప్రపితామహః మృగాన్ విధ్వన్ వరాహాంశ్చ మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ తరక్షూన్ మహిషాంస్తథా తరక్షోన్మహిషాంస్తథా అన్యాంశ్చ వివిధాన్ వన్యాన్ అన్యాంశ్చ వివిధాన్ వన్యాన్ చచార పృథివీపతిః చచార పృథివీపతిః సకదాచిన్ మృగం విద్ధ్వా సకదాచిన్మృగం విద్ధ్వా బాణేనానత పర్వణా బాణేనానత పర్వణా పృష్ఠతో ధనురాదాయ పృష్ఠతో ధనురాదాయ ససార గహనే వనే ససార గహనే వనే యథైవ భగవాన్ రుద్రః యథైవ భగవాన్ రుద్రః విద్ధ్వా యజ్ఞమృగం దివి విద్ధ్వా యజ్ఞమృగం దివి అన్వగచ్చద్ధనుష్పాణిః అన్వగచ్చద్ధనుష్పాణిః పర్యన్వేష్టుమితస్తతః పర్యన్వేష్టుమితస్తతః నహి తేన మృగో విద్ధః నహి తేన మృగో విద్ధః జీవన్ గచ్చతి వై వనే జీవన్ గచ్చతి వై వనే పూర్వరూపం తు తత్తూర్ణం పూర్వరూపం తు తత్తూర్ణం సోగాత్ స్వర్గగతిం ప్రతి భోగాత్ స్వర్గగతిం ప్రతి పరీక్షితో నరేంద్రస్య పరీక్షితో నరేంద్రస్య విద్ధోయన్నష్టవాన్ మృగః విద్ధో యన్నష్టవాన్ మృగః దూరం చాపహృతస్తేన దూరం చాపహృతస్తేన మృగేణ సమహీపతిః మృగేణ సమహీపతిః పరిశ్రాంతః పిపాసార్తః పరిశ్రాంతః పిపాసార్తః ఆససాద మునిం వనే ఆససాద మునిం వనే గవాం ప్రచారేష్వాసీనం
గవాం ప్రచారేష్వాసీనం వత్సానాం ముఖనిస్సృతం వత్సానాం ముఖనిస్సృతం భూయిష్ఠముపయుంజానం భూయిష్ఠముపయుంజానం ఫేనమాపి బతాం పయః హేనమాపి బతాం పయః తమభిద్రుత్య వేగేన తమభిద్రుత్య వేగేన సరాజా సంశితౌ వ్రతం సరాజా సంశితౌ వ్రతం అపృచ్ఛద్ధనురుద్యమ్య అపృచ్ఛద్ధనురుద్యమ్య తం మునిం క్షుచ్ఛ్రమాన్వితః తం మునిం క్షుచ్ఛ్రమాన్వితః భో భో బ్రహ్మన్నహం రాజా భో భో బ్రహ్మన్నహం రాజా పరీక్షిదభిమన్యుజః పరీక్షిదభిమన్యుజః మయా విద్ధో మృగో నష్టః మయా విద్ధో మృగో నష్టః కచ్చిత్తం దృష్టవానసి కచ్చిత్తం దృష్టవానసి సమునిస్తంతు నోవాచ సమునిస్తంతు నోవాచ కించిన్మౌనవ్రతే స్థితః కించిన్మౌనవ్రతే స్థితః తస్య స్కంధే మృతం సర్పం తస్య స్కంధే మృతం సర్పం క్రుద్ధో రాజా సమాసృజత్ క్రుద్ధో రాజా సమాసృజతు సముత్క్షిప్య ధనుష్కోట్యా సముత్క్షిప్య ధనుష్కోట్యా సచైనం సముపైక్షత సచైనం సముపైక్షత నస కించిదువాచైనం నస కించిదువాచైనం శుభం వా యది వా శుభం శుభం వా యది వా శుభం సరాజా క్రోధముత్సృజ్య సరాజా క్రోధముత్సృజ్య వ్యథితస్తం తథాగతం వ్యథితస్తం తథాగతం దృష్ట్వా జగామ నగరం దృష్ట్వా జగామ నగరం ఋషిస్త్వాసీత్ తథైవ సహ ఋషిస్వాసీత్ తథైవ సహ నహితం రాజశార్దూలం నహితం రాజశార్దూలం క్షమాశీలో మహామునిః క్షమాశీలో మహామునిః. భక్తి శ్రద్ధలతో మనం పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు శ్రీమన్ మహాభారతంలో సనత్సుజాతీయం అనేటువంటి చక్కని ఘట్టం నుంచి ఒక చక్కని విశేషాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారం ప్రేరణానుసారం వేదవ్యాస మహర్షి తమ పురాణాల ద్వారా అనేక ధర్మాలను చక్కటి నడవడికలను మనకు బోధిస్తూ వస్తున్నారు. ఆ బోధలు, ఆ ధర్మాలు, ఆ చక్కటి నడవడికలు మన మనస్సులో పదిలంగా దృఢంగా నాటుకుపోవాలి అనే ఉద్దేశ్యంతో అవే విషయాలను మళ్ళీ మళ్ళీ వేరే వేరే విధానాలతో, అంటే విభిన్న విధానాలతో, వేరే వేరే ఉపాఖ్యానాలతో, కథలతో, ఉపదేశాల రూపంగా అవే విషయాలు మనకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. వీటి ద్వారా ఆ ధర్మాలు, ఆ చక్కటి నడవడిక మన మనస్సులో దృఢంగా నాటుకుపోవాలి, అది సహజంగా మనం ఆచరిస్తూ ఉండాలి అనేది ఆ మహావిష్ణువు యొక్క సంకల్పం, వేదవ్యాస మహర్షి యొక్క అభిప్రాయం. ఆ ఉద్దేశ్యంతోనే అనేక ఉపాఖ్యానాలు పురాణాలలో మనకి కనిపిస్తున్నాయి. ఒకే రకమైన బోధనలు చేస్తూ ఒకే రకమైన అంశాలను తెలిపేటువంటివి. అటువంటి ఘట్టాలలో ఉత్తమోత్తమైన ఘట్టముల యొక్క సమాహారమే శ్రీమన్ మహాభారతం. దాంట్లో ఉద్యోగ పర్వంలో ధృతరాష్ట్ర సనత్సుజాతీయ సంవాదము అనే ఒక చిన్న ఘట్టం ఉన్నది. సందర్భం ఇది. ధృతరాష్ట్రుడు మనకి తెలిసిన వాడే, గుడ్డివాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే మంచి చేసే అధికారం ఉన్నది, సామర్థ్యం ఉన్నది, అవసరం కూడా వచ్చింది. కానీ చిన్న చిన్న కారణాలు చెప్పి
ఆ పనిని వాయిదా వేస్తూ, ఆ పనిని డిలే చేస్తూ, లేకపోతే ఆ పనిని చెడగొట్టే వ్యవహారం చేసేటువంటి వ్యక్తి. సనత్సుజాతీయుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటగా సృష్టించిన వ్యక్తులలో ఒకరు. ఇంచుమించు చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన సాధకుడు, గొప్పవాడాయన, యోగీశ్వరుడు. వీళ్ళిద్దరికీ కలిగిక ఎట్లా జరిగింది అంటే, సహజంగా ధృతరాష్ట్రుడు అసూయాపరుడు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. సందర్భం ఇది, పాండవుల యొక్క వనవాసము, అజ్ఞాతవాసము అంతా అయిపోయింది. వారు ఒక చోట స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నారు. ఒక విధంగా ఆ ధర్మరాజు మళ్ళీ తన రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవాలని ఆలోచిస్తున్నాడు అనే విషయం ఈ ధృతరాష్ట్రుడు విన్నాడు. వినిన దగ్గర నుంచి ఆయన మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉంది. ఆయన తన అసూయతో, లేకపోతే తనలో ఉండే కామక్రోధాలతో దిగులు పడిపోతూ ఉన్నాడు, నిద్ర పట్టట్లేదు. ఇదే సమయంలో అక్కడుండే ధర్మజ్ఞులందరూ కూడా ధర్మరాజు గొప్పవాడు అని, ధృతరాష్ట్రుడే దుర్యోధనుడే దుర్మార్గులని ఈయనను తిట్టిపోస్తూ ఉండేవారు. దాంతో ఆయనకి ఇంకా అశాంతి పెరిగిపోయింది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు. అటువంటి సందర్భంలో ఒకరోజు తన తమ్ముడైనటువంటి విదురుణ్ణి పిలిచాడు, తన మనస్సుకి స్వాంతన చేకూర్చమని, తనను ఓదార్చమని. సరే, విదురుడు వచ్చాడు. రాత్రిపూట ఏకాంతంగా ఈ ధృతరాష్ట్రుల వారు, తర్వాత విదురుల వారు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మొదటగా ఈ ధృతరాష్ట్రుడి యొక్క బాధను పోగొట్టడానికి అతనికి మంచి స్వాంతన మాటలు చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. ఆ తర్వాత రాజనీతి విశేషాలను చెప్పాడు, తర్వాత రాజధర్మాలను చెప్పాడు, ఆ తర్వాత మనుష్య ధర్మాలను చెప్పాడు. ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే ఈ ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదు, అతను చాలా తెలివైనవాడు. పైపెచ్చు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు కదా, కాబట్టి కాస్తో కూస్తో యోగశక్తి కూడా ఉంది. విశేషించి లోకంలో ప్రసిద్ధులైనటువంటి ప్రతి ఒక్క పుణ్యపురుషుడు, ప్రతి ఒక్క మహర్షి వచ్చి కూడా ఈ ధృతరాష్ట్రుడికి ధర్మబోధ చేస్తూ ఉన్నాడు. పైపెచ్చు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక సందర్భంలో ఆయనకి ధర్మబోధ చేశాడు. కాబట్టి ఇతను కూడా గొప్పవాడే. లోపల ఆయన కూడా కొద్దిగా సాత్విక భావన ఉంది, యోగ సాధన చేస్తూ ఉండేవాడు, ఆయన కూడా విచక్షణ బుద్ధి ఉంది. కానీ ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, నువ్వు ఇన్ని మంచి మాటలు చెబుతూ ఉన్నారు, మీరందరూ నాకు చాలా మంచి మాటలు చెబుతున్నారు, అవన్నీ కూడా నాకు యుక్తియుక్తంగా తోస్తున్నాయి, అవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి. కానీ నా యొక్క కొడుకైనటువంటి దుర్యోధనుడు చూసేస్తే నాకు మీరు చెప్పిన విషయాలన్నీ నేను మర్చిపోతాను, ఆ దుర్యోధనుడు ఏం చెప్తే నేను అది ఒప్పేసుకుంటాను అని తన యొక్క మోహాన్ని తను చాలా గర్వంగా కూడా చెప్పుకుంటూ ఉంటాడు. అటువంటి ఏమనాలో తెలియనటువంటి ఒక రకమైన విజ్ఞాని ఈ మన గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు. ఈ మాట్లాడుకున్న సందర్భంలో ఈ లౌకిక విషయాలు వచ్చాయి, తర్వాత మానుష ధర్మాల గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన కాస్త తాత్వికమైన విషయాల్లోకి ప్రవేశించింది. ఒక సందర్భంలో ఈ ధృతరాష్ట్రుడికి విదురుడికి జరిగిన సంవాదంలో మరణం అంటే ఏమిటి అనే ప్రశ్న పుట్టింది. అసలు మనిషి అన్నవాడు మరణాన్ని ఎందుకు పొందుతాడు, అసలు మరణం అంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు ఉగమించాయి. అప్పుడు విదురుడు అన్నాడు, ఈ ప్రశ్నలకు సమాధానం నాకు తెలుసు, కానీ నేను చెప్పకూడదు. ఎందుకంటే దీనికి చెప్పడానికి ఒక రకమైన అర్హత ఉండాలి. అది నా గురువు గారైనటువంటి సనత్సజాతీయుడు అనే ఒక మహర్షికి ఉన్నది. ఆయనకు నాకు స్నేహం ఉన్నది. నేను ఆయనను స్మరిస్తే ఆయన నాకు ప్రత్యక్షమవుతారు, ఆయన ద్వారా నీకు బోధ చేయిస్తాను అన్నాడు. సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మతో సరిసమానమైనటువంటి సనత్సజాతీయుడితో స్నేహాన్ని పొందుతూ ఉన్నాడంటే ఈ విదురుడు ఎంత గొప్పవాడో మనం ఊహించుకోవచ్చు. సరే, ఈ తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడి కోసం విదురుల వారు సనత్సజాతీయులను పిలిచారు. ఆయన సనత్సజాతీయులకు విషయం చెప్పారు. ఆయన కూడా, విదురా, నీకోసం ఈ ధృతరాష్ట్రుడికి నేను ధర్మబోధ చేస్తాను ఆయన అడగమని చెప్పాడు. సరే, తనకున్నటువంటి తాత్వికమైన ప్రశ్నలన్నీ ఆయన వరుసపెట్టి వేసుకుంటూ వస్తున్నాడు. సుమారు 7 అధ్యాయాలతో సుమారు 1000 పైచికల ఉపదేశం ఆ మహాభారతంలో మనకి కనిపిస్తున్నది. అక్కడ ఒక ప్రశ్న ఇట్లా వేశాడు, సరే మీరందరూ ఇలా చెబుతూ ఉన్నారు, పరమాత్మ యొక్క ప్రత్యక్షం కలగాలంటే ఎవరైతే ఈ సృష్టికి కారణమో విశ్వవ్యాప్తంగా ఉన్నారో అటువంటి పరమాత్మ యొక్క ప్రత్యక్షం కావాలంటే, అతని యొక్క సాక్షాత్కారం కలగాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు కూడా నిష్కల్మషంగా చేయాలి అంటూ ఉంటారు. అసలు కల్మషం అంటే ఏమిటి, ఆ కల్మషాలని లేకపోవడం అనేది అప్పుడు కదా తెలుస్తుంది. మొదటగా ఆ కల్మషాలు ఏమిటో మాకు చెప్పు అని ప్రశ్న వేశాడు. ఆ శ్లోకం ఇలా ఉంది, కల్మషం తపసో బ్రూహి
శ్రుతం నిష్కల్మషం తపః సనత్సుజాతయే నేదం విద్యాం గుహ్యాం సనాతనం. నిష్కల్మషమైనది తపస్సు అని వింటున్నాము కనుక అక్కడుండే కల్మషం అంటే ఏమిటో చెప్పు అని ప్రశ్న వేశాడు. దేని ద్వారా అయితే ఆ పరమాత్మ సాక్షాత్కారం మాకు జరుగుతుందో అని. మరొక అంశం ఏమిటంటే వ్యాస మహర్షి ఒక ఉపాఖ్యానం ద్వారా అంటే ఒక కథ ద్వారా లేకపోతే ఒక ఉపదేశం ద్వారా మనకు కూడా ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. కేవలం వాళ్ళిద్దరికీ ఉపదేశం అయితే మనం ఎందుకు చదువుకోవటం? మనం కూడా అనేకమైన ఉపాసనలు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటాం. శ్రీవారిని దర్శించడానికి అనేకమైన వ్యయప్రయాసాలు చేసి మనం శ్రీవారి దర్శనానికి వస్తాం. మనం కోరికలు వెంటనే ఎందుకు తీరవు అనే ప్రశ్న మనకు వేసుకున్నట్లయితే మనకు ఈ ఉపాసనలో లేకపోతే మన ఈ తపస్సులో భగవద్ దర్శనం అనే తపస్సులో మనం కూడా కించిత్ తప్పు చేస్తున్నాము అనే అంశం మనకి అర్థమవుతుంది. ఆయనకు సమాధానంగా ఈ ప్రశ్నలకు సమాధానంగా సనత్సుజాతీయుల వారు ఈ శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు. అనేక శ్లోకాలు చెబుతూ క్రోధ కామో లోభమోహం విధిత్సా అకృపాసూయే మానశోకౌ స్పృహాచ ఈర్ష్యా జుగుప్సా చ మనుష్య దోషా వర్జ్యా సదా ద్వాదశైతే నరాణాం. చూడు నాయన, తపస్సు అందరూ చేస్తూ ఉంటారు. తపస్సు చేసుకోవడం అంటే ముక్కు మూసుకుని కూర్చోడం కాదు, లేకపోతే భగవన్నామ స్మరణ చేస్తూ ఉండడం కాదు. ఆ భగవన్నామ స్మరణ చేస్తూ లేకపోతే మన ఇష్టదేవతా ధ్యానం చేస్తూ మనం కొన్ని నియమాలను పాటించాలి. ఏమిటంటే క్రోధం ఉండకూడదు, కోపము అకారణమైన కోపాన్ని అనవసరంగా చూపించకూడదు. ఏదో పూజలో ఎవడో శబ్దం చేస్తే అకారణమైన శబ్దం చేస్తావా అని ఒక్కసారి ఇల్లంతా కంపించిపోయేంత అరుపులు అరవకూడదు. పూజలో కూర్చున్నవాడు శాంతంగా అంటే క్రోధాన్ని పెంచుకోకూడదు. అలాగే అకారణమైన కోరికలను పెంచకూడదు. ధర్మబద్ధమైన ధర్మసమ్మతమైన కోరికలను మాత్రమే కోరుకుంటూ ఉండాలి. తనకు మించిన కోరికలని అకారణంగా భగవంతుని కోరుకుంటూ ఉండకూడదు. అలాగే లోభం ఉండకూడదు. అంటే అన్ని వస్తువులు నాకే ఉండాలి, అన్ని వెసులుబాట్లు నాకే రావాలి అనే లోభం ఉండకూడదు. మోహం ఉండదు. ఇది నాదే, దీన్ని నేను తప్ప మరొకడు ముట్టుకోకూడదు అనే మోహం ఉండకూడదు. అలాగే విశేషించి విధిత్స అనే పదప్రయోగం చేశారు. అంటే నా ఇష్టం, నేను రూల్స్ నాకు వర్తించవు, మీకు వర్తిస్తేమో నాకు తెలియదు, కానీ నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను అనే విధానంతో ఉండకూడదు. అలాగే స్వార్థ చింతన ఉండకూడదు. అకృప అసూయ నిర్దయ ఉండకూడదు, దయగా ఉండాలి. అసూయ ఉండకూడదు, దురభిమానం ఉండకూడదు. అలాగే జపం చేసేటప్పుడు లేకపోతే ఉపాసన చేసేటప్పుడు సంతోషంగా చేయాలి, ఏడుస్తూ చేయకూడదు. అంటే పక్కవాడు బాగుపడిపోతున్నాడే, వాడికి త్వరగా సంపద వచ్చేసిందే, నాకు ఇంకా రాలేదే అనే భావనతో చేయరాదు. పరమాత్మ నీ యొక్క అనుగ్రహాన్ని త్వరగా నా ఎందుకు కురిపించు అనే భావనతో చేయాలి అని చెప్పడంలో మన ఆంతర్యం. అలాగే శోకం ఉండకూడదు. ఆ పూజ చేస్తున్నప్పుడు మరొక విషయం ఏంటంటే పూజ చేస్తున్న విషయం పైన మినహాయించి మిగతా అన్ని విషయాలు, ఆ పక్కవాడింట్లో ఏం జరుగుతోంది, పక్కింట్లో ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే లౌకిక విషయాలపై దృష్టి ఎక్కువగా వెళుతుంటుంది. ఈ లౌకిక విషయాలపై దృష్టి ఉండకూడదు. అలాగే ఈర్ష్య ఉండకూడదు. విశేషించి జుగుప్స ఉండకూడదు. అత్యంత ప్రధానంగా ఈ మాట ముని చెబుతూ ఉన్నారు. జుగుప్స అంటే అసహ్యించుకోవడం, అకారణంగా ఎవరిని కూడా అవమానించుకోకూడదు, వెళ్ళిపో ఇత్యాది వికృత చేష్టలు ఈ తపస్సు చేస్తున్న వాళ్ళు, ఉపాసన చేస్తున్న వాళ్ళు, అంటే జప తపాదులు చేస్తున్న వాళ్ళు అకారణంగా చేయరాదు. ఇటువంటి 12 పనులు చేయకుండా ఏవైతే శమదమాదులు మదమాత్సర్యాదరహితాలుగా చెప్పారో అవన్నీ కూడా, అంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, శుచి మొదలగు వాటిని అనుసరిస్తూ ఆ పరమాత్మను కనుక మనకు తెలిసిన విధానంలో, మనకు చేతనైనంత విధానంలో కనుక ఉపాసన చేసినట్లయితే ఆయన సకృత్స్మరణ మాత్రేణ నిత్యసేవా ఫలప్రదాత కదా, త్వరగా అనుగ్రహిస్తాడు అనే ఉపదేశాన్ని మనకు అందించారు. అటువంటి ఆ మన యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ఆ సనత్సుజాతీయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన బోధని మనకు కూడా మనం అన్వయించుకుంటూ మనం కూడా మరింత జాగ్రత్తగా ఆ పరమాత్మను ఉపాసన చేసుకుందాం. ఆ పరమాత్మ యొక్క పరమకృపకు పాత్రలవుదాం అని. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా అద్భుతంగా మనకు ఆ సనత్సుజాతీయం అనేటువంటి దాంట్లో ఉన్న విషయాన్ని వివరించి చెప్పారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా
గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీచనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్న మూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సాంగ గదాధర వీరజాతీర్థస్థ విరోధి మర్దన సాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ
కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వడ్డీ కాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్సావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులన్నీ కూడా కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నారాయణాయ